పవన్ కళ్యాణ్తో అసలు ఫస్ట్ మీరు యాప్ పోయింది. కళ్యాణ్ గారి మీద నాకు డౌట్ ఉంది. ఆ కింద లెవెల్ అందరినీ ఆయనకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీలోకి వెళ్తున్నానంటే వీళ్ళెవరు విభేదించలేదా? ఎక్కువ మినీ మీడియా ఛానల్ సపోర్ట్ టీడీపీ అండి. సో వాళ్ళు చూపించిందే ప్రజలు కానీ మేము కానీ ఎక్కువ నమ్మాము. జగన్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఈ రకరకాల స్టోరీలు వెళ్ళడం ఇవన్నీ చూసాం. కానీ అతనితో ఒకసారి కలిసి చూడండి. అసలు 12 సంవత్సరాలు అందులో ఉన్న జనసేన తోటే కదా గంగా సురేష్ తెర మీదకి తెలిసింది. పవన్ కళ్యాణ్ ద్వారానే కదా గంగా సురేష్ తెలిసింది. ఇప్పుడు ఆయనను కాదనుకొని ఇప్పుడు వెళ్తున్నారు. మరి ఈ పేరు ప్రఖ్యాతలు ఆయన పెట్టిన భిక్ష కాదా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారండి. ఇది మన జన సైనికులు కూడా నేను చెప్పదలుచుకున్నాను. జనసేనని 2014 నుంచి వచ్చినప్పుడు జగన్ టార్గెటెడ్గానే రాజకీయం అనేది స్టార్ట్ అయింది. మొన్న 2024లో ఆయన చేసిన శపథం, నేను అధపాతాళానికి తొక్కుతాను అన్నట్టుగానే ఆయన శపథం చేశారు. అలాంటి జగన్తో ఇప్పుడు మీరు అడుగులు వేస్తున్నారు. నేను బయటకు వచ్చేసి నచ్చిన పార్టీలో జాయిన్ అయ్యాను. నేను నాకు నచ్చిన విధంగా నేను వర్క్ చేసుకుంటాను. ఇప్పుడు నన్ను వెంటాడుతున్నారు, ఎందుకు మారు, ఎందుకు వెళ్ళిపోయావు, ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయావు ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకే నా పోస్టుల రూపంలో ఏదో ఒకటి తెలియజేస్తున్నాను. అరే బాబు ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి. అందుకే నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టికెట్ ఏమన్నా ఆశించారా జంగారెడ్డిగూడెం? అసలు అంటే నేను రేస్లో ఉన్నాను అన్న విషయాన్ని ఇన్ని సంవత్సరాలు అసలు పోస్ట్ చేశారా? అక్కడ దాకా ఏదైనా డిస్కషన్ జరిగిందా? మీ ఈ 12 years జర్నీలో సురేష్ బండారి ఉన్నాడు అన్న విషయము అధినేత దాకా అసలు పోస్ట్ అయిందా? ఇప్పుడు మీరు చెప్పిన దాని నాకు యాక్చువల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి పాలిటిక్స్. సో నేను కంప్లీట్ పాలిటిక్సే ప్రొఫెషన్గా తీసుకోవాలనే ఆలోచనలు ఉండేవాడిని. సో అలాంటి ఆలోచనలోనే నేను జాబ్ మానేసి నాకు ఇన్కమ్ ఉండేటట్టు కన్సల్టింగ్ ఏదో స్టార్ట్ చేసుకున్నాం. సో అవి చేసుకుంటే కంప్లీట్ పాలిటిక్స్ ఉండాలనే థింకింగ్. సో నా ఆలోచన ఏంటంటే ఎప్పటికైనా సరే యాక్టివ్గా ఉండాలి, కంటెస్ట్ చేయాలి, ఈ ఆలోచనలు ఉండేవి. సో అది లాంగ్ టర్మ్ గోల్ అండి. ఈరోజు వెళ్ళిపోయి నేను వాళ్ళని టికెట్ అడిగేయలేదు, లేకపోతే ఇంకో పార్టీని టికెట్ అడిగేయలేదు. ప్రతి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారంటే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా వాళ్ళ టార్గెట్ కంటెస్ట్ చేయాలి, రావాలని ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో కంటెస్ట్ చేసుకునేది, వార్డు మెంబర్ అయినా విలేజ్ ప్రెసిడెంట్ అయినా ఇంకోటైనా ప్రజల్లో కంటెస్ట్ చేసి రావాలనుకున్నాను తప్పితే నామినేటెడ్ పోస్టులు తీసుకుని ఒకసారి ఇది వచ్చేయాలనుకోలేదు. నామినేటెడ్ పోస్ట్ లాంటివి కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను నాకున్న ఎయిమ్ ప్రకారం, నాకున్న గోల్ ప్రకారం వర్క్ చేసుకోవడానికి పార్టీ నుంచి ఒక అథెంటికేషన్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జో లేకపోతే ఒక యూత్ లీడరో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసి పార్టీ వెళ్ళేవాడిని. మనోహర్ గారికి బయోడేటా ఇచ్చాను, హరిప్రసాద్ గారికి ఫార్వర్డ్ చేశాను, రామతల్లూరి గారికి, నాగబాబు గారికి ఇచ్చాను. మా ఏరియా వచ్చినప్పుడు కరాటం రాంబాబు గారు అని అక్కడ ఒక లీడర్ ఆయన రెఫర్ చేశారు. అతను హార్డ్ వర్క్లో అతనికి ఇన్ఛార్జ్ ఉండే వర్క్ చేస్తాడు. మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా సరే దానికి ఇన్ఛార్జికి ఇస్తే మీరు ఎక్కడున్నా వర్కే కదండి మనం చేసుకోవడం. పార్టీ అంటే ఇంట్రెస్ట్, క్యాండిడేట్ని మీరు నచ్చిన వాళ్ళని పెట్టుకోమన్నాం. దానికి కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ లేరు. ఒక టైంలో చెప్పారు మళ్ళీ నీకు ఇస్తాము, దెందులూరు కాన్స్టిట్యున్సీకి ఇస్తాము, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, సో యాక్టివ్ ఉండట్లేదు, కార్యకర్తలకు అందుబాటులో లేరు, సో అక్కడ ఇస్తాం, అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నా. కొన్ని మీటింగ్లకి అక్కడి నుంచి వెహికల్స్ అరేంజ్ చేసి, ఫుడ్ అరేంజ్ చేసి ఇవన్నీ చేసినాక తర్వాత మళ్ళీ అక్కడ ఆవిడ యాక్టివ్ అవుతున్నారు. మళ్ళీ మీరు బయట నుంచి వచ్చారని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు అది అన్నారు. సరే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా పోనీ మాదే ఉండి అక్కడ వర్క్ చేస్తాను. అలాగే సరే చూద్దాం అనేవారు. ఎవరికి ఇవ్వలేదు కదా మీరు ఎందుకు బాధపడుతున్నారు అనేవారు. ఇలా జరుగుతుండేదండి. నాకు ఇప్పటికే ఇన్ఛార్జీలు వేయరండి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టామండి. సపోజ్ ఆ పొలిటికల్ పార్టీలో ఎవరు జాయిన్ అవుతారు? ఫస్ట్ అభిమానులు, సినీ అభిమానులు, కులాభిమానం ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన యాక్టింగ్ నచ్చిన వాళ్ళు, లేకపోతే మంచి వ్యక్తి అనే ఫస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అప్పుడు దాకా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళు ఫస్ట్ కార్యకర్తలు ముందు జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన ప్రతి మనిషికి అండి ఊళ్ళల్లో చాలా పనులు ఉంటాయండి. హాస్పిటల్ అని, పోలీస్ స్టేషన్ అని, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఊళ్ళో పంచాయతీలో పనులు, బర్త్ సర్టిఫికేట్, ఎన్నో రకాల పనులు ఉంటాయండి ఒక కార్యకర్తకి ఊళ్ళల్లో. సో
వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి పని వస్తే? సో నువ్వు పార్టీ పెట్టేసావు, ఒక సినిమా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇన్ఛార్జ్ కూడా ఎలాంటి వాడు ఉండాలండి? ఇప్పుడు సపోజ్ ఎవరికో ఒక కార్యకర్తకి ఇన్ఛార్జ్ ఇచ్చేసారు, అక్కడ ఫోన్ చేసి అయితే పోలీసులు రెస్పాండ్ అవుతారండి? అవరు కదా. ఏదో అరెస్ట్ జరిగింది, నేను పలానా ఇన్ఛార్జ్ అంటే అరెస్ట్, ఒక ఫేమ్ ఉండాలి కదా మనిషికి. అయితే కాన్స్టిట్యున్సీ మీద పట్టున్న వాడన్నా ఉండాలి. మొదటి నుంచి జనసేన నుంచి నడుచుకుంటూ ఉండాలా, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలా, లేకపోతే అక్కడ ఫైనాన్షియల్ గా ఉండాలి కదా, ఒక పర్సన్ ఐడెంటిఫైడ్ పర్సన్ ఉండాలి కదండి. అలాంటి వాళ్ళు చెప్తేనే కదా వింటారా? అలాంటిది లేదు. ఆ కార్యకర్తలని ఏం చేస్తారంటే, జనరల్గా కేసు అయింది అనుకోండి, ఏదో జనరల్గా వార్నింగ్ ఇచ్చి వదిలేసే కేసు అనుకోండి, దాన్ని లాక్ చేస్తారు, బండి పట్టుకెళ్తారు, లేకపోతే వీళ్ళని లాక్ చేస్తారు, రిమాండ్కి ఇస్తారు. ఇలా రకరకాల కేసులు అయిపోతుంటాయి కార్యకర్తలకి. మన దగ్గర ఉండి మన పార్టీ నుంచి వీడు వేరే పార్టీకి వెళ్ళాడు, ఈయన ఎవడ కాపాడతాడు చూస్తాం అనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళల్లో. వీడు ఏదన్నా గట్టిగా పని వచ్చింది అనుకోండి, ఇంకో పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడు, మీ పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయవయ్యా, నువ్వు వెళ్ళావుగా, జెండా వేసుకుని తిరుగుతున్నావు కదా, కించపరుస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ జరగబట్టే కార్యకర్తలు పాపం కమిటీలు వేయండి అనే ఆర్తనాదాలు వినిపిస్తారు. కమిటీలు ఫామ్ చేయండి, కమిటీలు ఫామ్ చేయడం వల్ల ఇలాంటి హెల్ప్ అంతా జరుగుతుంది. పార్టీ మీకోసం ఉంది అన్న ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. సో అది పార్టీ బాధ్యత. ఇప్పుడు నువ్వు చార్టీ పెట్టావు అనుకోండి, ఎవరన్నా వస్తే డొనేషన్ ఇస్తే లేదు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకు ఉండాలి. సో నువ్వు ప్రతి ఇష్యూకి నువ్వు రాలేవు కాబట్టి, ప్రెసిడెంట్గా నీ కింద టీం రాలేరు కాబట్టి, నువ్వు ఇన్ఛార్జ్ స్థాయిలో ఒక మంచి వ్యక్తిని పెట్టాలి. అది ఎక్కడ పెడుతున్నారు? అదేంటి, ఆయన ప్రతి మీటింగ్లో నేను పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నాను, నాకు ఫండ్ కావాలి, నేను ఒక సినిమా చేస్తే నా పార్టీ నడుస్తుంది, నా అభిమానులు కావచ్చు చనిపోయినప్పుడు ఇలాంటి చారిటీలు ఉంటాయి, నా సొంత జేబులో నుంచి వెళ్ళి ఇస్తాను నేను అనేసి ఆయన చాలాసార్లు చెప్పారు కదా. మీరు చెప్తున్నానికి ఆయన స్టేట్మెంట్కి అసలు సంబంధమే లేదు. ఏమన్నా అదే అనేది ఇక రకరకాల ఆయన ఇవన్నీ ఒక సానుభూతి అండి అంతే. పొలిటికల్ పార్టీ లేకపోతే నీకు అంత క్యాలిబర్ ఉండాలి కదండి. పొలిటికల్ పార్టీ పెట్టు, దానికి కావాల్సిన ఫండ్స్ గ్యాదర్ చేసుకోవాలి, దానికి ఇండస్ట్రీస్టులు ఉంటారు, బ్యాక్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు. ఇన్ని రకాలుగా ఫామ్ చేసుకుని నువ్వు స్ట్రెంథన్ చేసుకుని వెళ్ళాలి. విరాళాలు ఇచ్చే కార్యకర్తలు ఉంటారు మాలాంటి వాళ్ళు, ఎవరు బలం తగ్గట్టు వాళ్ళ విరాళాలు ఇస్తారు. ప్రతి పార్టీ కూడా అలాగే సర్వే అవుతుందండి. కొంచెం భూమి అవుతుందంటే కొంచెం ఎక్కువగా సపోర్ట్ వస్తారు, లేనప్పుడు తక్కువగా వస్తారు. సో ఈయన ఇక్కడ ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ప్రజలకి అవైలబుల్ లేకపోతే అవైలబుల్ లేదంటారని నేను కష్టపడుతున్నాను, నేను సినిమాలు చేస్తేనే నేను ఇది పార్టీని నడిపించగలను, ఇవన్నీ చెప్పేదండి. ఆయన ఎన్ని రోజులు సినిమాలు తెస్తాడు, సంవత్సరంలో 3 సంవత్సరాలకు ఒక సినిమా తెస్తాడు. ఆ సినిమాకి ఆయన ఇచ్చే డేట్లో ఒక 20-30 ఉంటాయి, 20 రోజులు 30 రోజులు, 350 రోజులు ఫ్రీయే కదండి మిగిలిన టైము పార్టీ స్పెండ్ చేయడానికి. సో ఇది తప్పించుకోవడానికి ఆయన నేను ఇది చేస్తున్నానని చెప్తుంది తప్పితే, నా ఒపీనియన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే అంటే ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు, ఒకవేళ ఇక్కడ అంటే మీరే చెప్పారు వేరే పార్టీలో కింద నుంచి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలకు నేతలకు అందరికి ఇంపార్టెన్స్ దొరుకుతుంది అన్నప్పుడు, జనసేన కాదు అన్నప్పుడు ఐదర్ బీజేపీ వైపు అయినా టీడీపీ వైపు అయినా చూడాలి. ఇవి రెండు కాకుండా అటువైపు వెళ్ళడానికి అంటే దీంట్లో వెళ్ళకూడదనా, లేకపోతే వెళ్ళిన ఉపయోగం లేదనా, ఎలా డెసిషన్ తీసుకున్నారు? ఎక్కడికండి? కూటమిలోనే ఉన్నప్పుడు ఇది నచ్చలేదు, బీజేపీ వైపు వెళ్ళొచ్చు, టీడీపీ వైపు వెళ్ళొచ్చు, ఎందుకని అటువైపు కాలు కదలలేదు? యాక్చువల్ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదండి. 3 పార్టీల్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తే ఆ కింద క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, లీడర్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఆ పార్టీకి వెళ్ళినా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పార్టీ, మిగిలిన 2 పార్టీల వాళ్ళు చేంజ్ అయ్యారు. అతను రెస్పాండ్ అవుతాడు, వాళ్ళకి రెస్పాండ్ కాడు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కూటమికి ఎగైనెస్ట్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వీళ్ళ మెజారిటీ పీపుల్ వెళ్ళటం జరుగుతుందండి. తర్వాత 3 పార్టీల కూటమి మీద విరక్తి చెంది ఉంటారు. ఒక పార్టీలో ఉన్నా సరే వాళ్ళ టార్గెట్ 3 పార్టీలు ఉంటాయి. సో ఈ 3 పార్టీలని ఎవడైతే ఓడిస్తాడో అందులో ప్రధానంగా వెళ్తారు. సో మెజారిటీ పీపుల్ ఇలా చాయిస్ తీసుకుంటారని నా ఒపీనియన్. జనసేనని 2014 నుంచి వచ్చినప్పుడు జగన్ టార్గెటెడ్గానే రాజకీయం అనేది స్టార్ట్ అయింది. మొన్న 2024లో ఆయన చేసిన శపథం, నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అన్నట్టుగానే ఆయన శపథం చేశారు. అలాంటి జగన్తో ఇప్పుడు మీరు అడుగులు వేస్తున్నారు. అందులో ఒకటి మీ నియోజకవర్గం నుంచి వెళ్ళి మీ మీద 2 ఎలిగేషన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ సురేష్ బండారు, అందుకోసమే కొంత వెనకబడ్డారు అనేది ఒకటి.
బయటకు వస్తూ కామన్గానే ఆరోపణలు చేస్తారు అన్న దాని మీద బయటికి రాగానే టార్గెటెడ్గా ఉంటారు. మీ విషయంలో వచ్చేసి సానుభూతి గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువగా వినిపించింది. ఇది ప్లస్ మైనస్ రెండు అవుతున్నాయి. అసలు ఫాల్స్ ప్రెస్టేజ్కి నిజంగానే బండారు సురేష్ కేర్ ఆఫ్ అడ్రసా? ఫాల్స్ ప్రెస్టేజ్ ఎప్పుడు బాగుందండి, ఉంటే తింటాం లేకపోతే లేదు. దాంట్లో ఫాల్స్ ప్రెస్టేజ్ అంతే. కాకపోతే నేను ఫస్ట్ నుంచి కూడా నాకున్న తరహాలో ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ జర్నీ చేస్తూ ఉన్నాను. అందుకే అంత వ్యతిరేకత రాలేదు నాకు. ఓకే. తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు కూడా చేశాము. దానివల్ల నాకు ఏ రోజు కూడా నేను ఫాల్స్ ప్రెస్టేజ్ పోనండి. తర్వాత మళ్ళీ కొన్ని ఫండ్ గ్యాదర్ చేసి ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ నేను ఏ రోజు చేయను. నా దగ్గర ఉంటే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఎవరన్నా చేస్తుంటే ఎవరన్నా అడిగితే చేస్తాను. సో అలాంటి కార్యక్రమాల్లో కూడా నేను ఇన్వాల్వ్ కాను అసలు. సో అలా అందుకనే నాకు ఎక్కడా కూడా అలాంటి బ్యాడ్ రిమార్క్ ఎక్కువ లేదు. కాబట్టి నేను బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు 10 సంవత్సరాలు పనిచేసినా గుర్తించలేదులే, సో విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి చాలామంది నాకు విషెస్ చెప్పిన పరిస్థితి. సో కీ రోల్లో ఉన్న చాలామంది కూడా ఫోన్లు చేసి మంచి పని చేసావు సురేష్ వెళ్ళిపోయి, సో మేముండే ఏం చేస్తున్నావు అక్కడ, నెక్స్ట్ మేమే అన్నట్టు కూడా వాళ్ళు మాకు ఒక లైన్ క్లియర్ చేసావు నువ్వు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీలోకి వెళ్తున్నాను అంటే వీళ్ళు ఎవరు విభేదించలేదా? యాక్చువల్గా ఈ మీడియా ఛానల్స్ ఎక్కువ మీడియా ఛానల్స్ సపోర్ట్ టీడీపీ అండి. సో వాళ్ళు చూపించిందే ప్రజలు కానీ మేము కానీ ఎక్కువ నమ్మాము. అంటే జగన్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఈ రకరకాల స్టోరీలు వెళ్ళడం ఇవన్నీ చూసాం. కానీ అతనితో ఒకసారి కలిసి చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి అని నా ఫ్రెండ్ ఒక అతను రాజమండ్రి నుంచి శ్రీకాంత్ అని ఉంటాడు. పార్టీలో డిఫర్ అయినా వెళ్ళి ఏదో కలుస్తామండి, తేల్చుకోవాలని వెళ్ళిపోతాము, మాట్లాడొచ్చినాక మళ్ళీ అతను వదిలిపెట్టి వెళ్ళబుద్ది కదండి అని నాకు చాలాసార్లు చెప్పాడు. ఇది నేను జనసేనలో ఉన్నప్పుడే. సో కొంతమంది ఫ్రెండ్స్కి వెళ్తే అడుగుతాం కదా, ఎందుకు అక్కడ ఇందులోకి రండి, ఆ టైప్ డిస్కషన్ చేసినప్పుడు అతను చెప్పాడు, ఒకసారి నువ్వు కలిసి చూడు ఎప్పుడన్నా మామూలుగా కూడా నీ ఒపీనియన్ చెప్పన్నాడు. మేము వెళ్తే ఫుల్ బిజీ టైంలో కూడా 20 నిమిషాలు మాకు టైం ఇచ్చారండి. చాలా 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 డిఫరెంట్ ఉంది. అసలు ఇంతకాలం వేరే ప్రతిపక్షంలో ఉన్నా మనం ఒక లీడర్ని కలవచ్చు కదా, ఎందుకు కలవలేదని నేను ఫీల్ అయ్యి నేను పోస్ట్ కూడా పెట్టాను ఎక్స్లో. ఎందుకు కలవలేదు ఇప్పుడు వరకు ఇలాంటి లీడర్ని అనిపించింది. అంటే కొంతమంది ముఖం మనం సాఫ్ట్గా చూస్తామండి. ఇప్పుడు కళ్యాణ్ గారిని మేము అంతా సాఫ్ట్గా చూస్తున్నాము, కానీ బిహైండ్ అంతా టీడీపీ కోసం వర్క్ చేస్తున్నాడు ఆయన. ఏదైతే మాకు మానసికంగా చచ్చిపోతాం ఒక పార్టీని సపోర్ట్ చేయాలంటే ఆ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఇక మాకు రెండిట్లో ఏదైనా పెద్ద తేడా ఉంటుందండి. అంటే మీరు జనసేన పార్టీ నుంచి వచ్చారని తెలిసి కావాలనే మీకు టైం ఇచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి టైం అంటే నేను కార్యకర్తనండి, పార్టీలో కార్యకర్తనే. నేను ఏదన్నా ఒక పోస్ట్ తీసుకున్నాను, కొంచెం జనసేనలో రాష్ట్రస్థాయి నాయకుడు పోస్ట్ ఇచ్చారా వాళ్ళు ఏమన్నా, సో వాళ్ళు ఏదో బాధపడిపోవడానికి మేము ఇతను ప్రమోట్ చేసాము, ఇతను ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోయాడని వాళ్ళ బాధపడతగ్గలేదు. ఈయన పిలిచి ఇవ్వడానికి మనం కార్యకర్తమే కదా. నాకున్న గుడ్ నేమ్ వల్ల మా లోకల్ లీడర్స్ పార్టీకి ఉన్న వాళ్ళు సరే ఇతను మంచి వ్యక్తి మన పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి టైం తీసుకుని నన్ను జాయిన్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను. అంతేగాని వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయిపోతుందని ఇంకోలా చేయదు. ఒక మంచి వ్యక్తి కాబట్టి లోకల్ లీడర్స్ కొంచెం పర్సనల్గా తీసుకెళ్ళి జాయిన్ చేశారు. మీరేమో అలా అంటున్నారు. మరి మీ కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్ ఒక సైకో, అహంకారి, అసలు హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆ సైకోయిజాన్ని తట్టుకోలేకనే పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. ప్రజలు అందుకే చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు, ఇవన్నీ అంటున్నారు కదా. మరి మీకు అదే అన్నది, మీరు వ్యక్తిగతంగా చూసినా అధికార పార్టీ పరంగా చూసినా 11 సీట్లకి పరిమితం చేయాల్సినంత బ్యాడ్ పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఏది నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నా అదే చెప్తాను. ఇది ఇప్పుడు ఏదో పార్టీలో జాయిన్ అయ్యామని కాదు, అంత వరస్ట్ పరిపాలన ఆయన ఇవ్వలేదు. చాలా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో ప్రొజెక్ట్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, లేకపోతే పార్టీ లీడర్లో ఇతరులని కొన్ని పర్సనల్గా దూషించడం వల్ల ఎలాంటి నెగిటివ్ అయ్యి తప్పితే అంత వరస్ట్ పరిపాలన ఆయన ఇవ్వలేదు. ఇక పార్టీలు కంపేర్ చేస్తే రెండు పార్టీలు చూసే వ్యక్తి ఎక్కువ టీడీపీ ఛానల్స్ ఉన్నాయండి, ఎల్లో ఛానల్స్. వాటి వల్ల ప్రజల్లో రుద్దడం, డైలీ స్టోరీస్ వేయటం, ఇలా చూపించడం, సో దాన్ని ప్రాపర్గా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోవడం, వీటి వలన ప్రజల్లోకి కొంచెం వెళ్ళింది.
అంతే తప్పితే వ్యక్తిగతంగా చూస్తే కంపేర్ టు టీడీపీ చాలా బెటర్ అండి వైఎస్ఆర్సీపీ. అంటే ఎలక్షన్ టైంలో మరి ఈ విషయాన్ని మీ జనసేన కూటమిలో ఎప్పుడైనా చెప్పారా? ఒక పార్టీ స్టాండ్ ప్రకారం వెళ్ళిపోతామండి. కాబట్టి గొంతులు ఒప్పుకోవాల్సిందే. అంతే కదండి, పార్టీకి మేము హానెస్ట్గా వర్క్ చేస్తాం. ఇప్పుడైనా నేను వచ్చాను కాబట్టి ఒక పార్టీలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుస్తాయండి. కానీ ఎందుకు ఉంటామంటే ట్రావెల్ చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతే ఒక నా ముద్ర పడిందా నా మీద, ఈ పార్టీకి వెళ్ళిపోయి అమ్ముడు పేరు అంటారు, వీడికి ఏదో బెనిఫిట్ వచ్చింది అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ పడటం ఎందుకు, అక్కడే ఉండి ఏదో ఎక్కడే వర్క్ చేసుకుందాం, సరే ఏదో ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టు ట్రావెల్ అయిపోతుంటారు అందరూ. కొంతమంది ధైర్యంగా వచ్చిన అలాగే ఏది జరుగుద్దో చూద్దాంలని ముందుకు వచ్చి ఫైట్ చేసే పరిస్థితి ఉంటుంది కాస్త. ఇప్పుడు జగన్ గారి గురించి మీరు చాలా పాజిటివ్గా చెప్తున్నారు. బట్ ఎలక్షన్ టైంలో ఓడిన తర్వాత ఆయన ఓడిపోవడానికి ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు కాబట్టి బయటికి రావాల్సి వచ్చేసింది. అది ఆయన దాకా తీసుకెళ్దామని మమ్మల్ని తీసుకెళ్ళనివ్వలేదని సేమ్ కంప్లైంట్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఆయన షాడోని క్రియేట్ చేశారన్నట్టు ఎట్లుందో ఇక్కడ అదే పరిస్థితి ఉందనేసి కదా నేతలు బయటకు వచ్చి చెప్పింది. లోకల్ లీడర్ నుంచి పై స్థాయి లీడర్ల వరకు ఎవరో కూడా అందరికీ యాక్సెసిబిలిటీ ఉండలేరండి. సో వాళ్ళ నమ్మకస్తుల్ని చుట్టూరు పెట్టుకుంటారు, ఏది వాళ్ళ షాడో కింద. సో దాన్ని మనం తప్పు పడాల్సిన అవసరం లేదు. నువ్వు బయట నుంచి అధ్యక్షుడు ఆహ్వానిస్తున్నాను అనుకోండి, బయట నుంచి ఈ క్వార్టర్ ఏం చేయలేదు. సో వీళ్ళొక రోడ్ మ్యాప్ ఉంటుంది, వీళ్ళొక బిట్వీన్ పర్సన్ కింద ఉంటారు అంతే. సో క్వార్టరీ ఆపేస్తుంది, ఏ పార్టీలో అండి క్వార్టరీ ఆపేస్తుంది, క్వార్టరీ వెళ్ళట్లేదు, ఎంత ఫాల్స్ అండి. వీళ్ళందరినీ పెట్టుకునేది అధినాయకుడే. అధినాయకుడు చెప్పిందే వాళ్ళ తూచా తప్పకుండా పాటిస్తారు, ఏ పార్టీ అయినా సరే. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఏరియాలో లీడర్ని ఆహ్వానించిందంటే వీళ్ళు ఎందుకు ఆపుతారు? ఆపరు. ఏ పార్టీ అయినా అధ్యక్షుడు రాంగ్ అయితేనే కింద వాళ్ళు రాంగ్ ఉంటారు. అధ్యక్షుడు కరెక్ట్గా ఉంటే కింద వాళ్ళు రాంగ్ చేయడానికి ఉండదండి. అంటే మీది కొంత సౌండ్ ఎక్కువ చేసింది మీ కోటరీ, పర్సనల్గా బండారు సురేష్ కోటరీ కొంత ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల జగన్ని కలవడం ఈజీ అయిందని నేను అంటాను. ఏమంటారు? నా ఫ్యాన్ బేస్ ఏం లేదండి అసలు. ఫ్యాన్ మనం ఏదో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే నలుగురు జాయిన్ అవ్వడం, మంచి స్నేహం ఏర్పడితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న విష్ చేయడం తప్పితే నాకు ఫ్యాన్ బేస్ ఇదే. నేనన్నా సినిమా వ్యక్తినే లేకపోతే ఇంకోటి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడానికి. అలాగే మనం చేసిన మంచి కార్యక్రమాల వల్ల మనతో ట్రావెల్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఏ కార్యక్రమం చేసినా ఫాలో అవుతారండి జనం. ఒకటే కాదు, పొలిటికల్ ఒకటే కాదు, సేవా కార్యక్రమాలు ఏంటి, మీతో ట్రావెల్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఆ విధంగా క్రియేట్ అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ బేస్ చేసుకునే ఉండదండి. ఇప్పుడు రప్పారప్ప స్లోగన్స్ తోటి ఇప్పటికే పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యింది. అమరావతి దానికి సంబంధించి ఆయన మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కొంత నెగిటివ్ అయింది. అసలు కూటమి విడిపోయే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి 2029 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు అన్న వాదన గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ నమ్మకంతో ఆ పార్టీలోకి వెళ్ళారు అసలు? యాక్చువల్గా స్టేట్లో అంటే మెజారిటీ ధైర్యంగా ఎదుర్కొనే క్యాస్ట్లు 2 ఉన్నాయండి. ఒకటి దళితులు, ఎలాంటి దానికైనా చంపడానికైనా చావడానికైనా సిద్ధం అన్నట్టు ఉంటారు. 2 రాష్ట్రంలో కాపులు ఉన్నారండి. సో ఈ కాపులు జనసేనకు ఉండటం వల్ల సాలిడ్ కార్యకర్తలు ఉన్నారు ఇతర క్యాస్ట్ కార్యకర్తలతో కలిపి. సో దళితులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారండి. సో ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్కు ఈ కాపులు ఓటేసే పరిస్థితి లేదు ఈ కూటమికి. రీజన్ ఏంటంటే కాపులు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్ ఆ మైండ్లో ఏముంటుందంటే కాలేజ్ చదువుకునే రోజుల నుంచి ఈ కమ్మా క్యాస్ట్ రైవరీ ఉంటుందండి. సో ఈ 2 క్యాస్ట్లకి రైవరీ అనేది ఓ సినిమా అభిమానంతో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు. సో ఆ రైవరీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. విద్యార్థి దశలో ఏదైతే మైండ్లో నాటుద్దండి అది లైఫ్ లాంగ్ ఉండిపోయిద్ది. సో ఈ 2 క్యాస్ట్లు కూడా సామాజికంగా, ఆర్థికంగా, లేదా సినిమా పరంగా అన్ని విధాలా కూడా ఫైట్ చేసే క్యాస్ట్లు. సో ఈ 2 అవసరాల కోసం లాస్ట్ టైం కలిసి చేసినాయి, కానీ ఈ ఎలక్షన్ చేయమండి. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ట్రోల్ చేస్తారు, బాలకృష్ణ రిలీజ్ అయితే వీళ్ళు ట్రోల్ చేస్తారు, తిట్టుకుంటారు. సాక్షాత్తు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారిని మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు అలాంటి అడిగిన పరిస్థితి లేదు. సో ఇవన్నీ చూస్తారు, పబ్లిక్ చూస్తారు, వాళ్ళ క్యాస్ట్ బేస్ వాళ్ళు చూస్తారు. చూసి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కాపు ఓటు అనేది కొంచెం మైగ్రేట్ అవుతుందండి వైఎస్ఆర్సీపీకి. 2024లో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి
నిలబడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిష్ట నిలబెట్టడానికా, లేకపోతే కాపులంతా ఏకతాటి పైన ఉన్నాము అన్న మెసేజ్ ఇవ్వడానికా? దీన్ని ఎలా మీరు క్యాల్కులేట్ చేస్తారు? ఏకతాటి మీదకి ఎప్పుడు కూడా ఏ కాస్ట్ పోలరైజ్ కాదండి. కాకపోతే లాస్ట్ ఎలక్షన్ గొప్పగా ఏంటంటే జనసేనకు సంబంధించి కాపు ఓట్లన్నీ కూటమికి పడ్డాయి. మీరు అన్నట్టుగా కొందరు ఇష్టం లేకపోయినా అక్కడ టీడీపీ పర్సన్ నిలిచున్నా కూడా కూటమి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపులంతా ఈసారి గంపగుత్తగా అటు ఓట్లు వేద్దాము అన్న ఆ ఈక్వేషన్ అనేది ఎక్కువ పనిచేసిందని అంటున్నారు. నేను చూసింది ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, 2019 వైఎస్ఆర్సీపీకి ఓటేసాడు. వైఎస్ఆర్సీపీ వ్యక్తే వీడు ఏదన్నా ఊరు వెళ్ళాడు అనుకోండి, ఏంటో మీ కాపుల్లో ఒక లీడర్ వచ్చాడు, పార్టీ పెట్టాడు, అతన్ని ఎందుకు మీరు గెలిపించుకోలేదు, వీడు వైసీపీ వాడే, ఓకే, కానీ వీడికి నిజమే కదా మనోడిని ఓడిచ్చారు అన్న ఒక సానుభూతి ఫీలింగ్. అలా ప్రతి ఒక్కళ్ళు ఆ క్యాస్ట్ని అవమానపరచడం, మీరు గెలిపించుకోలేదు అనడం. సో ఇలాగా కొంచెం సానుభూతి క్రియేట్ అయిందండి. తర్వాత మీ మనసులో ఏముందో అది నేను ఫుల్ఫిల్ చేస్తాను. అందరికీ సీఎం 1 year 2 years చేయాలని ఉంది. సో ఇక టీడీపీని పక్కన పెట్టండి, ఇతను ఉన్నాడు ఏదో మాట్లాడుకున్నాడు, ఒక 1 year సీఎం చేస్తాడు, ఈ కాన్సెప్ట్లో ఇక సైలెంట్గా ఓటేసి వచ్చేసారండి. ఇప్పుడు 15 years కలిసే ఉంటాము మన సీఎం చంద్రబాబు నాయుడు గారే అని ఆయన అనౌన్స్ చేసిన తర్వాత జనసేన కావచ్చు, కాపుల ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరినే మనం అజంప్ చేయలేం, కానీ కొంచెం నాకున్న అవగాహన వరకు, మెజారిటీ నాకున్న అవగాహన వరకు ఇతను కన్నా ఒక 6 months 1 year సీఎం చేయలేదంటే కనుక ఇతన్ని నమ్మే పరిస్థితి కాదు కాపులో. సో వాళ్ళకున్న రాజకీయ అవసరాలు బట్టి లోకల్గా వాళ్ళకున్న లీడర్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు ట్రావెల్ చేస్తారండి. ఇంకా పార్టీలు చూడరు, పార్టీలు వ్యక్తుల్ని ఈ కూటమిలో చూసే పరిస్థితి ఉండదు ఇక. సో వాళ్ళకున్న రాజకీయ అవసరాలు బట్టి లోకల్గా వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న లీడర్ని బట్టి ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉంటే దాన్ని బట్టి ట్రావెల్ చేస్తారండి నెక్స్ట్ ఎలక్షన్. అంటే దాదాపు 20 నెలలు, ఈ 20 నెలల పాలనకు సంబంధించి మీ కాపు కమ్యూనిటీలో కావచ్చు, జనసేనలో కావచ్చు బలంగా వినిపిస్తున్న వాదన ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎదురు చూస్తున్న పదవులైనా లేకపోతే ఇన్ఛార్జీలైనా వచ్చే అవకాశం కావచ్చు లేదు అన్న వాదన బలంగా వినిపిస్తుందా? ఈ 20 నెలల పాలన చూస్తే సాటిస్ఫైడ్గా ఎవరు లేరండి. ఏ పార్టీ వాళ్ళు కూడా కొంచెం పని చేసి పదవులు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని సాటిస్ఫైడ్గా వాళ్ళు చేయలేదు. సో ఈ 18 నెలలు 20 నెలలు అయిపోయినా ఇప్పటికీ చాలా దేవస్థానాలకి కమిటీలు వేయలేని పరిస్థితి. సో ఈ మద్యం చూడండి, ఇప్పుడు మద్యం లాస్ట్ గవర్నమెంట్లో గవర్నమెంటే అమ్మింది, ఆదాయం గవర్నమెంట్కి పర్టికులర్ టైమింగ్స్లో వాళ్ళు అమ్మారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి, పాట విధానం తీసుకొచ్చారు పాలసీ, దాని ప్రకారం వెళ్ళారు. ఇప్పుడు టైమింగ్స్తో సంబంధం లేకుండా అమ్ముతున్నారు, రేట్ ఎక్కువ అమ్ముతున్నారని గొడవలు చేస్తున్నారు, బెల్ట్ షాపులు ఇచ్చేశారు, ప్రతి షాప్ దగ్గర ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారు. పోలీసు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏదో ఖాళీగా ఉండేవారండి పని లేకుండా. ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టడం ఎక్సైజ్ శాఖ వాళ్ళకి మంచి కలెక్షన్ పెరిగింది. లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మద్య విధానం పాతదానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డ్ దాంట్లో అన్నీ గవర్నమెంటే కదా చేసింది. వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఏంటి, ప్రజలకి ఆప్షన్ ఇవ్వలేదు, ఎక్కువ ఇవి బ్రాండ్స్ అవైలబుల్ లేక ఆప్షన్ ఇవ్వలేదు, ఆన్లైన్ పేమెంట్ విధానం లేదు, ఈ రెండే జరిగింది. కానీ ఇప్పుడు మరి ప్రస్తుత గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, అంతా నష్టమే కదండి. ఇప్పుడు అమరావతి చూసుకోండి, ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ వాళ్ళకే న్యాయం చేయలేదు, సెకండ్ పూలింగ్ అంటున్నారు. ఇప్పుడు ఇలా ఎన్నో అండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసుకోండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, దాన్ని అమలుపరిచే మాట్లాడుతున్నాం. మొన్నటి వరకు ఏం మాట్లాడారు, మీ భూములు లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మొత్తం మీ లాగేసుకుంటాడని ప్రచారాలు చేశారు. ఇప్పుడేంటి చాలా మంచి విధానం అది అని చెప్తున్నారు. ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు కూడా తెలుస్తుంది ఏంటి గత గవర్నమెంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏంటని. ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ చేశారండి. ఈ యాప్కాస్ అని ఒకటి తీసుకొచ్చారు, ఏపీసీఎస్, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండేవారు గవర్నమెంట్లో. సో లక్షల్లో ఉండేవారు. అవన్నీ కూడా ఒక జిల్లాకి ఒక నాయకుడు చొప్పున పనిచేసుకుని, సో వాళ్ళు 5,000 10,000 మార్జిన్ ఉండేది. అదంతా క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ తెచ్చి దాని నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చేలా తెచ్చారు. సో ప్రజల వద్దకే పాలన అందించాలని సచివాలయాలు తెచ్చారు. సచివాలయం ఇప్పుడు విలేజ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళండి, ఏదైనా పని కావాలంటే పంచాయతీకి వెళ్ళాలి, అక్కడ లేనివి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్ వర్క్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఏదైనా
ఇప్పుడు సచివాలయాలు రావడం వల్ల వాళ్ళకి ఎన్నో వందల్లో బెనిఫిట్స్ మనకి ఇక్కడ జరుగుతుంది సచివాలయాల్లో. సో ఇప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ని ఇచ్చారు సచివాలయానికి, ఒక ఏఎన్ఎం నర్స్ని ఇచ్చారు. సో మీ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లోకల్గా అవైలబుల్ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీలకి ఏఎన్ఎం నర్సు మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా మెడిసిన్ తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వటం గవర్నమెంట్ నుంచి ఇన్ని కార్యక్రమాలు చేశారు. సో ప్రతి ఒక్కరికి నాయకుడు అనేవాడితో సంబంధం లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ప్రతి 50 హౌసెస్కి ఒకళ్ళనే. సో అన్ని పథకాలు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చు. అర్హులకి వాళ్ళే ఆన్లైన్ ఫోన్లో యాక్సెస్ ఉండేదే. మీకు ఏదైనా అర్హత ఉంటే రిజిస్టర్ చేసేవారు. సో ఇన్ని మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ చేసింది. రివర్స్ టెండరింగ్ తెచ్చారు. అక్కడ ఏంటి దాంట్లో జ్యుడిషియల్లీ ఇన్వాల్వ్ చేశారు లాయర్స్ని. సో అక్కడ ఏమి అవినీతి జరగకుండా తక్కువ రేటుకి ఎవరైతే పాటుకొచ్చారో వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేలాగా తీసుకొచ్చారు. ఇన్ని మంచి ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఓకే, ల్యాండ్ పూలింగ్ గురించి మీరు తీశారు కాబట్టి ఒకటి విన్నాను, నిజమా కాదా? మరి దేని మీద మీ పోరాటం అనేది మీరే క్లారిటీ ఇవ్వాలి. 2025లో సిబిఐ విచారణ జరిపించాలి అని లేఖ రాశారు. ముందుగా ఆ లేఖ మీరు రాశారా? రాస్తే ఆంతర్యం ఏంటి దానికి సంబంధించి? యాక్చువల్ అండి, ఎవరు ఏ ప్రోగ్రామ్ చేసినా నేను మంచి ప్రోగ్రామ్ ఉంటే దానికి సపోర్ట్గా ఉంటానండి. ఒక ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా 4 మొక్కలు నాటాను. చింతా రాజశేఖర్ గారు అనే ఆయన ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, మనం డివైడ్ అయ్యాం, ప్రత్యేక హోదా ఇవ్వాలి మనకి ప్రామిస్ కూడా ఇచ్చి ఆ గవర్నమెంట్ వచ్చి కూడా మనల్ని ఇది చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి అది రీచ్ కావాలని ఒక బ్యాడ్జీలు పంచారు. సో ఆ బ్యాడ్జీలు నాకు కూడా కొన్ని ఇవ్వండి నేను పంచిపెట్టాను. అలాగే ఎవరు ఏం ప్రోగ్రామ్ చేసినా సరే చూస్తున్నాం. అప్పుడు ఈయన ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది ల్యాండ్ పూలింగ్ అనేది ఎక్కువ స్కామ్ అని. సో దాని మీద ఒక విచారణ జరగాలని చెప్పి అందరు లెటర్ రాసిందిగా ఆయన అడుగుతూ ఉన్నారు అందరినీ. సో నేను వాలంటరీగా వెళ్ళి నేను కూడా రాస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి నేను తీసుకుని గత ఆగస్టులో నేను లెటర్ రాశాను. సో ఎవరు ఏది మంచి ప్రోగ్రామ్ చేసినా మనం పార్టిసిపేట్ చేస్తాం అన్నాను. అంటే జనసేన కూటమిలో భాగస్వామిగా ఉండగా కూటమి అవినీతిపై ఫిర్యాదు చేయడాన్ని ఎలా చూడాలి మీరు? కూటమి మంచి ప్రోగ్రామే కదండి, అది చెడ్డదేం కాదు కదా. ఇప్పుడు అంటే మీరు కొంత అసహనంతో ఉన్నారు, గుర్తింపు రావట్లేదు అన్నదాన్ని ఈ రకంగా ఏమైనా ఎలివేట్ చేయాలనుకున్నారా? అసహనం కాదండి, అది ఓవరాల్గా ప్రజలను చీట్ చేస్తున్న కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా దాన్ని మంచి కోరుకుంటే దాన్ని ప్రశ్నించవచ్చు. ఆ వేలో నేను దాన్ని చేశాను, కానీ ఒక పార్టీనో ఒక వ్యక్తినో బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నారా బయటికి రావాలి అనేసి? లేదండి, యాక్చువల్గా నాకు వైసీపీలో జాయిన్ అవ్వమని కొంతమంది లోకల్ లీడర్లో కొంచెం ప్రపోజల్ పెడతా ఉన్నారు, ఇక్కడ ఏమీ అవ్వట్లేదు కదా రా అన్నట్టు. అయితే లేదు, గత 10 సంవత్సరాలుగా ఉన్నాం కదా, ఈ పార్టీలోనే తెలుసుకుంటామని ట్రై చేస్తూ ఉన్నాం. నాతో పనిచేసిన ఒక ఇద్దరికి చిన్న కార్యకర్తలకి వాళ్ళకి ఒక టెంపుల్లో డైరెక్టర్ ఇమ్మని ప్రపోజల్ పెట్టాను. సో చేయలేదు. ఇంకొక బ్యాంకు సొసైటీలో ఒకరికి ఇమ్మని డైరెక్టర్ పెట్టాను, అది ఎవరి పేరు ఇచ్చారో వేరే వాళ్ళది ఇచ్చారు. సో ఇవి డిఫర్ అయి ఉన్నాను. వాళ్ళని అడిగితే ఎవరికి మనీ ఇస్తే వాళ్ళకి చేసేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇక మనం పార్టీ పెట్టేందుకు ఎక్కడున్నా అది కొనుక్కోవడం అయిపోతుంది కదా. అలాంటి టైంలో నేను సరే మనం ఇంతవరకు కష్టపడ్డాం, ఇక మనం వేస్ట్ చేయొద్దు కార్యకర్తగా, మనకు ఒక పొజిషన్ కావాలి అని పార్టీకి నేను ట్రయల్ స్టార్ట్ చేశాను. నాకు వర్క్ చేసుకోవడానికి ఒక అథెంటికేషన్ పోస్ట్ కావాలి యూత్ వింగ్. మీరు ఏమన్నాను ఒక డేట్ పెట్టుకున్నాను, ఈ డేట్ వరకు వీళ్ళు చేశారా ఇందులో ఉందా లేకపోతే లేదని. ఆ డేట్ ప్రకారం నేను వాళ్ళనే రిక్వెస్ట్ చేశాను ప్రయారిటీగా, వాళ్ళు చేయలేదు. తర్వాత నేను వీళ్ళకి చెప్పాను చేంజ్ అవుతాను ప్రొసీడ్ కానీ. అంటే ప్లాన్ ప్రకారమే కూటమి ప్రభుత్వం అవినీతికి సంబంధించి లేఖను ఎలివేట్ చేశారనుకోవడానికి ఆస్కారం లేదు. సిబిఐ విచారణ జరిగి కూటమి ప్రభుత్వం కూలిపోయి ఉంటే అది ఏదైనా జరగవచ్చు. అది నేను నా ఒక్కడి వల్ల జరగదు కదా, ఎవరన్నా మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా మనం చేస్తాం. అలాగా అది రాయడం జరిగింది తప్పితే దాన్ని ఏదో ప్రభుత్వాలు కూల్చేయాలి ఆలోచనలు, అంత ఆలోచన కూడా లేదండి. రైతులు, అమరావతి రైతులు కష్టాలు చూస్తూ ఉన్నాం మీడియాలో. సో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని, రాష్ట్ర ఖజానాకి అన్యాయం జరుగుతుందని చూస్తూ ఉన్నాం. దాని మీద ఏం ఎంక్వైరీ జరిగితే గుడ్ ఆర్ బ్యాడ్ ప్రజల ముందు అదే తెలుస్తుంది కదా అని మన ప్రోగ్రామ్ చేస్తాను. అప్పటికేమి పార్టీలు మారిపోతాం అదేం లేదండి, అలాంటి ఆలోచన అప్పటికి లేదు అసలు.
అలా మీరు ఒక్కరే రాస్తారా, ఇంకెవరైనా చంద్రబాబు పైన లేఖలు రాసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని బయట పెట్టి మనం పార్టీలో బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు. రాసినవే కదా చాలా మంది చెప్పమంటుంది. రాశారు. ఇప్పుడు ఇప్పటికీ భయపడుతూ ఉంటే కాదండి, ఇప్పుడు చాలా మంది నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉన్నారు, మంచి పోస్టుల్లో కూడా ఉన్నారు. అంటే లేఖలు ఫోన్ రాసిన చేసి తర్వాత నన్ను వచ్చాయన్నట్ట. లేఖలు రాసిన తర్వాత కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసి మంచి పని చేసో పార్టీ మారిపోయి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాను అనుకోండి, వాళ్ళ పోస్ట్ పోయిద్ది కదా. సో అలా మనం మేమంటే వచ్చాం అన్నిటికీ మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళని బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు. చాలామంది రాశారండి దాని మీద, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రాశారు. అయితే చింతామోహన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాపు యువనేతలంతా జనసేన పవన్ కళ్యాణ్ మేనియాలో ఒక రోగం బారిన పడి ఉంటున్నారు, వాస్తవంలో నుంచి బయటికి రావట్లేదు, అది వచ్చిన రోజు రియల్ పిక్చర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఆ కోవలో ఉన్న వాళ్ళు వాయిస్లో వినిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకరిని అనేసి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు ఆ వ్యామోహం నుంచి బయటకు వచ్చి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే చాలామంది నిజంగా ఆ వ్యామోహంలో ఉండి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? కాపు యువతలు అండి ఎక్కువ పాపం చదువుకున్నారు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఏముంటుందంటే మనోడు ఒకసారి సీఎం అవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లో హార్డ్ కోర్గా ఆ పార్టీకి పనిచేస్తున్నారండి. సో డొనేషన్స్ ఇవ్వడం, మీటింగ్స్ కండక్ట్ చేయడం, సో ఆయన ఏదన్నా అంటే డిఫెండ్ చేయడం, సో వాళ్ళనే తప్పనలేము, వాళ్ళ కోరిక నెరవేరుస్తారేమో అని వాళ్ళ ఫీలింగ్. కానీ మేము రిలీజ్ అయిపోయాం. ఆయన ఎప్పుడైతే మీ మనసుల్లో నేను నెరవేరుస్తానని అన్నారో అది, కానీ అలాంటిది ఏమీ జరగట్లేదు, ఇంకా 15 సంవత్సరాలు ట్రావెల్ చేయాలంటున్నారు. సో మేము రిలీజ్ అయ్యాం. సో నాకన్నా ముందు బ్యాచ్ ఉన్నారండి, నాకన్నా ముందు బ్యాచ్ రిలీజ్ అయ్యి ముందుకెళ్తే వాళ్ళని తిట్టిన దాంట్లో నేను కూడా ఉన్నాను. సో ఇప్పుడు మనం ఉన్నాం, తర్వాత ఇంకో జనరేషన్, అలాగా ఇంకొక బ్యాచ్ల కింద వస్తారు. నిజాలు తెలుసుకున్న వాళ్ళందరూ బయటకు వస్తారండి. అంటే చింతామోహన్తో ఏకీభవిస్తున్నారా? మానసిక రోగులుగా వీళ్ళు పవన్ కళ్యాణ్ మేనియాలో పడిపోయారు అనేదాన్ని ఆయన ఏదో పడతారండి, ఐడియా లేదు, కానీ అంత మానసిక రోగులు అయితే ఏం కాదండి, అంత తెలివైన వాళ్ళే కాపులు, దాంట్లో అలాంటి డౌట్ లేదు. కాకపోతే వర్క్షిప్ సిండ్రోమ్ అని అంటారు, సెలబ్రిటీ వర్క్షిప్ సిండ్రోమ్. ప్రస్తుతం కాపు యువనేత అంతా పవన్ కళ్యాణ్ మేనియాలో ఉండి ఒక మానసిక రోగానికి గురయ్యారు. దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి, అది త్వరలో జరగబోతోంది, జరిగి తీరుతుంది అంటూ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అవునండి, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని ఆయన అంటారు, అది మానసిక రోగులనే కాదండి. కాపులందరూ బాగా తెలివైన వాళ్ళు, చదువుకున్నారు, విజ్ఞులు. కాకపోతే వాళ్ళకున్న కోరిక, మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చే విధంగా ఈయన పని చేస్తారేమో అని ట్రావెల్ చేస్తున్నారు. అది తను చేయట్లేదని తెలిసిన రోజున రిలీజ్ అయ్యి పక్కకు వచ్చేస్తారండి మాలాగా. సో ఇంకా కొంతమందికి ఆశ ఉంటుంది అక్కడ, ఇంకా చివరి నిమిషం వరకు సరే ప్రయత్నం చూస్తారు. సో ఎవరైతే ఆ జర్నీలో ఇతను కాదు, కరెక్ట్ కాదు, అది చేయడు అని ఉంటుందో పక్కకు వచ్చేస్తారండి. పక్కకు వచ్చి వాళ్ళ లోకల్ పరిస్థితిని బట్టి వాళ్ళు మూవ్ అవడం జరుగుతుంది. సో కాపులు తెలివైన వాళ్ళు అండి, అంత వర్షిప్ సిండ్రోమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేవు, బాగా తెలివైన వాళ్ళు, చదువుకుంటున్నారు చక్కగా అందరు ఫ్యామిలీలో. మీ ఫేస్బుక్ ప్రతి పోస్ట్ బయటకు వచ్చిన తర్వాత నేను చూడడం జరిగింది, దాంట్లో వింత కామెంట్స్. సరే అంటే మీ మీద అభిమానంతో, అన్నగారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీరు ఎదగాలి, మీరు అనుకున్న స్థాయిలో మీరు ఉండాలి అన్న కామెంట్స్తో పాటు వెళ్ళారు, కానీ ఇన్ని రోజులు అభిమానించిన పవన్ కళ్యాణ్ని మాత్రం తిట్టకండి అంటూ కూడా ఈ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే మరి వాళ్ళ అభ్యర్థనని మీరు ఎలా స్వీకరించారు? అది కూడా అండి యాక్చువల్గా పాపం వాళ్ళ అభిమానంతో అండి, ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ రిలేటెడ్ అడగడానికి మానసిక స్థితిలో ఉన్నారు అన్న ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా దీని అడగడం కాదండి, కాదు. యాక్చువల్గా వాళ్ళు చూశారు, నా కష్టాన్ని చూశారు, మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి చూశారు, ఛానల్ పెట్టడం చూశారు, వాళ్ళంతా ఇతను ఒక లీడర్ అవుతాడనే కాన్సెప్ట్లో వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఒక కార్యకర్తగా స్టార్ట్ చేశాను, అక్కడ ఒక కార్యకర్తగానే బయటకు వచ్చా. సో నాకు జరిగిన నష్టం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ విష్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన్ని జోలికి ఎందుకు వెళ్ళొద్దని అన్నారంటే, సో గతంలో లీడర్స్ ఎవరైనా జనసేన పార్టీ నుంచి
బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో కూడా కళ్యాణ్ గారిని కొంచెం టార్గెట్ చేసి మాట్లాడటం ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళని వీళ్ళు ఎగ్జాంపుల్ విజయవాడ క్యాండిడేట్ చాలా మంది అండి, పొద్దున మహేష్ గారు చాలా మంది ఉన్నారు, అర్థం కాదు చాలా మంది ఉన్నారు. సో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో పిక్చర్లో లేరండి ప్రజెంట్, ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరో పిక్చర్లో లేరు. సో అలాంటిది నాకు క్రియేట్గా అవ్వకూడదని చెప్పి వాళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్లో నాకు ఒక సలహా ఇచ్చారు. తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారిని నేను విమర్శిస్తే వీళ్ళ కొంచెం తట్టుకోలేరు, మళ్ళీ వీళ్ళే నా మీద అభిమానించే వాళ్ళే కామెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళు నాకు ఫ్రెండ్లీగా సజెషన్ ఇచ్చారు తప్పితే నా కెరీర్ దృష్ట్యా వాళ్ళ పాపం అదొక వార్నింగ్ కాదు, లేకపోతే వర్షిప్ కాదు, ఇంకోటి కాదు, ఏదో మానసిక రోగం అలాంటివి కాదండి. వాళ్ళు ప్యూర్ హార్ట్తో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఆలోచనతోనే వాళ్ళు నా సలహాలు ఇచ్చారు. సో నా ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కడున్నా సరే పర్సనల్గా వెళ్ళనండి, పర్సనల్గా విమర్శించను. అక్కడ ఉన్న తప్పులను అడుగుతాను, నేను దానికి సమాధానం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతేగాని నేను పర్సనల్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించకూడదు అనేది నా ప్రశ్న. తప్పులు చేస్తున్నప్పుడు ఎవరినైనా విమర్శిస్తాము, ఆయనే పట్టించుకున్నప్పుడు ఆయననే కదా ప్రశ్నించాల్సింది. పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం పనిచేస్తాం, ప్రతిపక్ష పార్టీల తప్పులని ప్రశ్నిస్తుంటాం. నేను అలాగే ఏదన్నా ప్రశ్నిస్తే దాంట్లో ఈయన కూడా ఉంటారు, అంతేగాని ఈయన ఏదో అంటే నన్ను వీళ్ళందరూ టార్గెట్ చేస్తారు అలాంటి భయాలు అయితే నాకు లేవండి. ఓకే, నెక్స్ట్ సింగపూర్లో శంకర్ పవన్కి యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రశ్న, ఇప్పుడు అలాగే మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి అసలు ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినప్పుడు గగ్గోలు పెట్టిన ఆయన తన కొడుకును మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లో వేశారు. అలాగే మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది, పీపీటీ మోడ్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి క్వశ్చన్ మీ ముందు పెడితే ఏం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారండి. నాడు నేడు ద్వారా ప్రైవేటు మన ప్రభుత్వ పాఠశాలని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తీర్చిదిద్దారండి. దాంట్లో డిజిటల్ టీచింగ్ తీసుకురావడం కానీ, మహిళల టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్, ఈ మధ్యాహ్న ఆహార పదార్థ భోజన కార్యక్రమాలకి సపరేట్ బిల్డింగ్స్ కట్టడం, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, అలాగా నాడు నేడులో విపరీతమైన ఇది జరిగిందండి, మార్పు జరిగింది. అది చాలా మంచి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారిది. అది ప్రజలకే మరి ఎందుకు రీచ్ కాలేదు నాకు అర్థం కాల. అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా జనరల్గా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాస్తానని టీడీపీ గవర్నమెంట్ ట్రై చేసింది, కానీ వాళ్ళు పొలిటికల్ ఒత్తిళ్ళకి లొంగిపోయి ఆగిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పొలిటికల్ ప్రెజర్కి ఎప్పుడు లొంగడు. ఆయన ఒక మంచి కార్యక్రమం చేయాలని ఫిక్స్ అయ్యారంటే 100% అది చేసి తీరుతారు. అలాగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఏ లీటర్ల నుంచి, సో ఈయన ముందుకు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. చాలా బ్యూటిఫుల్గా మనకి ప్రభుత్వ స్కూల్ డెవలప్ అయ్యాయండి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుని చాలా డెవలప్ అవుతున్నారు పిల్లలు. నేను చూసి ఆశ్చర్యపోయానండి. మా స్కూల్కి వెళ్ళి సరదాగా వెళ్తాం కదా, ఊరు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ సరదాగా వెళ్ళి ఏంటి ఎంత డిజిటల్ సిస్టమ్, డిజిటల్ టీచింగ్, యూనిఫామ్, వాళ్ళకి బ్యాగులు అన్నీ ప్రభుత్వం ఇచ్చి మధ్యాహ్నం ఆహారం కూడా పిల్లలకి అందరికి వాళ్ళే పెట్టి అసలు అంత బ్యూటిఫుల్ డెవలప్మెంట్ చేశారనిపించింది. తర్వాత మీరు అడిగింది ఈ లీడర్స్ పిల్లలండి, ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, ప్రతి లీడర్ పిల్లలు, ప్రతి ఎంప్లాయీ పిల్లలు సాధారణంగా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. వాళ్ళకి క్యాలిబర్ ఉంటుంది, మంచి స్కూల్లో చదువు. కానీ ఈ గవర్నమెంట్ పాలసీలు వచ్చేవాటికి ఇక విమర్శించాలి. అదొక ఏం అనలేము దాన్ని. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి, ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు కూడా విమర్శించాలి, అదొక సాంప్రదాయం అయిపోయింది. దానిలో భాగంగానే ఇక వీళ్ళందరూ అపోజ్ చేయడం జరిగింది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండి, పొలిటికల్ ప్రెజర్కి అసలు అలాంటి తలగకుండా దాన్ని చేసి చూపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీటీ విధానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గట్టిగా గళం వినిపించే ప్రయత్నం చేస్తుంది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కూటమి అంటుంది. మరి రెండు వాదనలో ఏది కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. ప్రభుత్వ స్కూల్లో ప్రైవేటైజేషన్ చేయడం ఏంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సో ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, దానికి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, రెండు గవర్నమెంట్ ఉంటాయి. మెరిట్ స్టూడెంట్ వస్తాడు ఎగ్జామ్ రాసి, నీట్ ఎగ్జామ్, సో మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీసే ఉంటాయి, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఆ సీట్లని అమ్ముకుంటారు. 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు పీపీపీ విధానంలో. సో మెరిట్ రారు కదా, అప్పుడు
తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది అందరికీ. సో పేదవాడి మెడికల్ కాలేజీకి వెళ్తే అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు అని వెళ్తారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రైవేట్ హాస్పిటల్ టైప్లో దొరుకుతుంది. సో ఇవన్నీ పోతాయి. ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ ఆ రూమ్ ఛార్జీలు కానీ అన్నీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రభుత్వం తీసుకున్నది 100% రాంగ్ నిర్ణయం అండి. ఇది అనేది గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా దాన్ని బిల్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్గా గవర్నమెంట్ కాలేజెస్ కానీ అట్లా నడపాలి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది అని నమ్మడం జరిగింది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం మరి కాపులకు వెనుదన్నుగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్? కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. మీరు కంపేర్ చేసుకుంటే ఈ కూటమి కానీ లేకపోతే ఏ పార్టీ అయినా చూసుకోండి, కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మినిస్టర్లు కూడా ఎక్కువ ఇచ్చారు. గతంలో కాపులు 30-40 బిట్వీన్ ఉండేవారు ఎమ్మెల్యేలు. ప్రజెంట్ 20కి పడిపోయిందండి అకౌంట్ కూటమిలో. తర్వాత మినిస్టర్లు ఒక 5-6 ఉండేవారు, ప్రజెంట్ 3 మినిస్టర్లు ఉన్నారు. సో దీన్ని బట్టి కాపులకి న్యాయం జరిగిందంటే అన్యాయం జరిగింది ఆ కూటమిలో. గత ప్రభుత్వాలు టీడీపీ ఉన్నప్పుడు కూడా ముద్రగడ్డ గారి ఉద్యమం వల్ల కాపులు ఓన్లీ ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాపు నేస్తం అని చెప్పి మహిళలందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, అందరు నిలబడ్డారు కదా, కాపులకి ఎంత ఫండ్స్ రిలీజ్ చేశారు అసలు ఇప్పుడు వరకు కాపు కార్పొరేషన్కి? కాపే కదండి, క్యాస్ట్ కార్పొరేషన్లో ఒక 60-70 ఫామ్ చేశారు. ఏ క్యాస్ట్కి ఫండ్స్ రిలీజ్ చేశారు? సో మీరు కాపుల గురించి ఎక్స్క్లూజివ్ అడుగుతున్నారు కాబట్టి ఈ కూటమిలో నేను ఏం జరిగింది బెనిఫిట్ అంటున్నాను. ఇక్కడ మీరు కాపు నేత కాబట్టి మెయిన్ అండర్లైన్ చేసిన పాయింట్ అడగడానికి ప్రధాన నేను ఎప్పుడు కాపు నేతగా లేనండి. కాపు కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఏదైనా మీటింగ్స్ ఉంటే వెళ్ళటం, ఏదైనా ఆర్గనైజ్ చేయంటే మనము చేయటం, వాళ్ళతో టీంతో పాటు చేసేవాడిని. కానీ నేను కాపు నేత ఎప్పుడూ కాదండి. నేను పబ్లిక్ నుంచే ఉన్నాను, అన్ని క్యాస్టులతో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను, అన్ని క్యాస్టుల సపోర్ట్ కూడా నాకు మా ఏరియాలో ఉన్నదండి. అలాగే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు అనేసి అన్న వాదన వినిపించడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ చెల్లుబాటు కావండి, కరెక్ట్ కూడా కాదు. పబ్లిక్గా వచ్చి రెడ్ బుక్లో మీ పేరు ఉంది, మీ సంగతి చూస్తాను అనటం, తర్వాత మీరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు పెద్ద పదవులు ఇస్తానని పబ్లిక్గా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పడం అసలు యాక్సెప్టబుల్ కాదు. తర్వాత ఈయన లోకేష్ గారు మాట్లాడుతూ రీసెంట్గా కూడా మన వల్లభనేని వంశీ గారు ఆయన బయటకు వచ్చిన తర్వాత చూసారా నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అయిపోయింది, హ్యాండ్సమ్గా వెళ్ళాడు, ఒంగు నడుస్తున్నాడు అని అంత పబ్లిక్. అంటే నేనే బిహైండ్ చేయించానండి. అన్ని వ్యవస్థలు ఉన్నా, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియరీ ఉంది, అన్నీ ఉన్నా అతను పబ్లిక్గా నా వల్లే మా తల్లిని దూషించడం వల్ల నేను ఇతను ఇలా చేశాను అన్నట్టు మాట్లాడుతున్నారు. తర్వాత నా అబ్జర్వేషన్ అండి, ఆ రెడ్ బుక్లో గత గవర్నమెంట్లో వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు లేకపోతే దూషించిన వాళ్ళ పేర్లు రాసుకుని విపరీతమైన వాళ్ళని హింసిస్తున్నారు తప్పితే గత ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగింది, ఈ అరెస్ట్ చేసాం చాలా తక్కువ అండి. అలాంటి అరెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయి. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కక్షపూరితంగా పేర్లు రాసుకుని చేసే అరెస్టులే మనకు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా చాలా అసలు కరెక్ట్ కాదండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ కంటే కంటిన్యూగా ఒకే పార్టీలో ఉన్నప్పుడు పరిచయాలు అవన్నీ కామన్గా ఉంటాయి. 12 ఏళ్ళు జనసేనతో ఉన్నారు మీరు, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. మరి అక్కడి లీడర్స్ వెల్కమ్ కావచ్చు. ఈ ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిందా మీరు జాయిన్ అయ్యి? 2 వీక్స్ అయింది. ఓకే, ఎలా ఉంది? మింగిల్ అవ్వగలుగుతున్నారా? ఎన్నిసార్లు ఇప్పటి వరకు? అంటే జాయినింగ్ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిసారా, మళ్ళీ ఎప్పుడన్నా కలిసారా? నేను జాయినింగ్ రోజే కలిసానండి ఆయన ఫస్ట్ టైం. అంతకుముందు చాలాసార్లు బయట చూశాను కానీ పబ్లిక్ మీటింగ్లో అలాగా ప్రత్యక్షం కలిసిందే ఆ రోజే అండి. 20 minutes టైం ఇచ్చారు, ఫ్రెండ్లీగా డిస్కషన్ జరిగింది. తర్వాత ఇంకా అవసరం రాలేదండి. అవసరం ఉంటుందండి, రెగ్యులర్గా ఆయన చాలా బిజీ ఉంటారు. నాకు జనరల్గా పని ఉంటుందండి, పని ఉన్నప్పుడు డెఫినెట్గా కలుస్తామండి. కొత్త పాత్రల నేతల కలయిక ఒకంత కష్టసాధ్యము.
మరి రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పాత ఇప్పుడు మీరు వెళ్ళే జంగారెడ్డిగూడమా లేకపోతే ఏ ప్లేస్కి రేపు మీరు వెళ్తారనేది పక్కన పెట్టేస్తే అప్పటికే పాతుకుపోయిన లీడర్స్ ఉంటారు. మీరు రాగానే వాళ్ళ ప్లేస్కు గండి పడుతుందేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది. మరి ఆ అంశాలకు సంబంధించి కూలంకషంగా ఆలోచించుకుని వెళ్ళారా? జనరల్గా అండి నేను లోకల్గా నాకు పార్టీ విభేదించి పార్టీ నేతలతో ఆ కల్చర్ కాదండి. అన్ని పార్టీల వాళ్ళతో నేను బాగానే ఉంటాను. ఇప్పుడు మనం ఐడియాలజీ ప్రకారం వేరే డిఫరెంట్ పార్టీలు నాయకులు కలిసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏదో ఫంక్షన్లో కలుస్తాం కదా, ఇప్పుడు ఏదో ఒక లోకల్ లీడర్ ఉంటాడు, ఆల్ పార్టీస్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తారు కదా ఫంక్షన్స్కి, కలిసి మీ పార్టీలో యాక్టివిటీస్ ఏంటి, మా పార్టీ డిస్కషన్ జరుగుతాయి కదా. ఈ టైపు డిస్కషన్స్ ఆల్ పార్టీ నేతలతో ఉన్నాయండి. డిస్టిక్ లెవెల్లో చాలామందితో కొన్ని మంచి పరిచయాలు ఉన్నాయి. సో అన్ని పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీకి వెళ్ళినా నాకు ఈ కార్యకర్తల విషయానికి వస్తే అండి, జనసేన వాళ్ళతో ఎక్కువ నేను ట్రావెల్ చేశాను. అదే ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇదంతా చూసిన వాళ్ళు మా కాన్స్టిట్యున్సీ వరకు ఇతను మన దాంట్లోకి వస్తే ఇతనితో కలిసి పనిచేద్దాం అనే కార్యకర్తలు చాలామంది ఉన్నారండి. సో నాకు వెళ్ళటం వల్ల ఇన్స్టెంట్గా వాళ్ళు కలిసి పనిచేయడానికి రెడీ ఉన్నారు. సో నాకు అలాంటి ఇబ్బంది ఏం జరగలేదు ప్రస్తుతానికి. సో కాంపిటీషన్ అంటారా, మా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అండి, ఒక్కో ఎలక్షన్ ఒక్కొక్కరు మారిపోతుంటారు. కాన్స్టెంట్గా జనరల్ సిచ్యువేషన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉండదు. సో ఇలా ఏ ఎలక్షన్ వచ్చినా లీడర్ మారిపోవడమే. సో దానివల్ల ఎవరో కాంపిటీషన్ కాదు. ఓకే. అలాగే అంటే కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రావడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు పార్టీలో? ఏముందండి, ఇప్పుడు కూటమిలోనే అకామిడేట్ చేయలేక చాలామందిని గొడవలు చేసిన పరిస్థితి చూసాము. సో వాళ్ళనే ఏదో నామినేటెడ్ పోస్టులో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లోనే ఏదో చేస్తారు. ఈ పార్టీలు చేంజ్ అయినప్పుడు ఏంటంటే అధికార పార్టీలోకి వెళ్ళినప్పుడు సో ముందు తీసేసుకుందాం, ప్రతిపక్షాన్ని వీక్ చేద్దాం అనే ఉద్దేశంలో దండేసేస్తారండి. వేసినాకేం పట్టించుకోరు వాళ్ళని. అది అందరూ ఫేస్ చేస్తారండి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కొంతమందికి ఏంటంటే గతంలో ఏదో ఇబ్బందులు ఉంటాయి, సో ఆ కేసుల్లో పెట్టి అరెస్టులు చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో, వ్యాపారాలు కొన్ని ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది కామ్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలా రెండు విధాలా కూడా జరుగుతాయండి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మీడియా విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లీకులు ఇచ్చి రాపిస్తున్నారు అనేది మీరు ఒక అభియోగం చేయడం జరిగింది. ఏంటి, టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుకి ఇచ్చారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఒక స్థలం ఇచ్చారు, దానికి సంబంధించి ఏదో ఆర్టికల్ రాశారు. ఒక్కసారి దాని గురించి అయినా చెప్తారా? ఈ జనరల్గా ఏంటంటే అండి, ఈ కొంచెం ఒక టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా వర్గం అంతా ఎగెనెస్ట్ ఉన్నారు. ఇది బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం అనేది. సో బహిరంగంగానే వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కిన పరిస్థితి మీడియాలో, అతనికి ఎలా ఇస్తారని ఇవ్వక ముందు నుంచే. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఆర్టికల్స్ వేయటం. సో వీళ్ళకి ఏవో బెనిఫిట్స్ కావాలి అవి ఫిల్ చేసుకోవడానికి. సో జనరల్గానే టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడున్నా వాళ్ళ మీడియాకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ లేకపోతే ల్యాండ్స్ అలాట్ చేయడం కానీ. అలాగే మనం రీసెంట్గా చూసిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఆమోద పబ్లికేషన్స్కి 1.5 ఎకరా గవర్నమెంట్ ఇచ్చింది, టీడీపీ గవర్నమెంట్ గతంలో 2017లో. సో దాన్ని రెగ్యులారిటీస్ ఫాలో అవ్వకుండా ఇచ్చారని చెప్పి ఆపారు. సో దాన్ని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో జనరల్గా ఇప్పుడు కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఇది ఫాలో కండి అని ఇచ్చింది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉండుంటే కనుక సుప్రీంకోర్టుగా అప్పీల్కి వెళ్ళేవారు, కౌంటర్కి వెళ్ళేవారు హైకోర్టు డైరెక్షన్ని. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ అనుసంధాన పార్టీ, వాళ్ళ అనుసంధాన మీడియా కాబట్టి వాళ్ళ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకి వేరే చోట మళ్ళీ ప్లేస్ అలర్ట్ చేస్తూ ఏముందంటే మీకు తెలియదు, మీడియాలో కంపల్సరీ వాళ్ళ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దోచిపెడుతుంటారు ప్రజల ఆస్తులు, ప్రజల డబ్బులు. మామూలుగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నామనంటే వెళ్ళగానే నువ్వు ఖచ్చితంగా పార్టీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది, మన పార్టీ వైపు నువ్వు వాయిస్ వినిపించాల్సి ఉంటుంది, అందులో లోపాలను ఎత్తి చూపాలి, ఆ మనుషుల గురించి మాట్లాడాలని ఒక కండిషన్ పెడతారు. అది ఎక్కడైనా ఉండేది. కండువా మారిన తర్వాత స్వరం కూడా మారుతూ ఉంటుంది. మరి బండారు సురేష్ గారి స్వరం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? నేనండి ఎక్కడున్నా ఒక పార్టీకి హానెస్ట్గా పనిచేస్తానండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఎదుర్కొంటే ఎవరున్నా వాళ్ళ ప్రత్యర్థి పార్టీలే అండి. సో వాళ్ళ మీద ఈ పాలసీస్ పరంగా అలాంటి విమర్శలే ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు అయితే నా నుంచి ఉండవండి. ఇప్పుడు పాలసీల పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తా.
పార్టీలో జరుగుతున్న లోపాలు కానీ ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద కానీ ఖచ్చితంగా విమర్శిస్తాను. ఓకే, మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే కింది స్థాయి నుంచి నేను ఎదగాలనుకుంటున్నారు అనేసి అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. మరి బండారు సురేష్ అడుగులు ఎటువైపు, అంటే కింద నుంచి వెళ్ళి ఎదగాలనే ఆలోచనలోన లేదు అప్పటి వరకు నేను ఖచ్చితంగా ఒక క్యాండిడేట్గానే, ఎమ్మెల్యే క్యాండిడేట్గానే నేను నా కెరీర్ స్టార్టింగ్ ఇంకా అక్కడికే వెళ్ళాలన్న ఆలోచన, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అండి. అప్పుడు తల్లిదండ్రులు చదివించారు, ఎంబీఏ చదివాను, తర్వాత జాబ్ చేసుకున్నాను, ఓన్ కన్సల్టింగ్ పెట్టుకున్నాను, పొలిటికల్లో కెరీర్ స్టార్ట్ చేశాను, గుర్తింపు తెచ్చుకున్నాను, ఇక్కడ వరకు వచ్చాను నా జర్నీలో. ఇక అలాగా కంటిన్యూ అవుతుందండి. ఏ స్థాయిలో ఏ అవకాశాలు వస్తే అట్లా అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తాను తప్పితే పర్టికులర్గా ఇదైతేనే మనం ఇలా అలాగేం లేదండి. కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంటెస్ట్ చేసి గెలుపొందే అవకాశాలు ఉంటాయి. నాకు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తాను. ఏదో ఒక ప్రాంతము ఈ ప్లేస్ నుండి యాజ్ ఎమ్మెల్యే గానా ఎంపీ గానా నేను పోటీ చేయాలనుకుంటున్నాను అన్నది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇంత సుదీర్ఘంగా 12 సంవత్సరాలు, అంతకు ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20 years అనుకోండి, మీ యంగ్ జనరేషన్ నుంచి ఒక 20 years నుంచి మీరు పొలిటికల్గానే ట్రావెల్ అవుతుంది. ఒక పార్టీకి మనం హానెస్ట్గా వర్క్ చేస్తే అండి వాళ్ళ గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒక పొజిషన్లో పెడతారండి, ఇతనికి ఇది సూటబుల్ అన్నప్పుడు. సో అది అట్ ద సేమ్ టైం మనం కూడా పెర్ఫార్మెన్స్ ఉండాలి, వర్క్ చేయాలి మనం కూడా. సో అలా హార్డ్ వర్క్ చేసుకుంటూనే నేను ముందుకెళ్తానండి. నేను సూటబుల్ అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను, వాళ్ళు కూడా అగ్రి అయితే కనుక దానికి నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మీరంటే కర్ర విరగకుండా పాంచ్ అవ్వకుండా అన్నట్టుగా సమాధానం. అలాగేం లేదు అంటే చిరకాల నా జంగారెడ్డిగూడ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అండి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో. సో మాకు ప్రాపర్ పర్టికులర్ లీడర్ అంటూ ఉండరు. ఈ ఎలక్షన్కి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ఉండరు. సో మేము అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో పైనుంచి పార్టీ గుర్తించి ఒక ప్లేస్లోకి వాళ్ళని పంపినప్పుడు అబ్జెక్షన్ బెటర్ అండి లోకల్ వాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడే పని చేస్తానంటే అబ్జెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇంకో చోటకి వెళ్ళి నేను ఇక్కడ లాంగ్ టర్మ్ వర్క్ చేసేస్తా అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అంటే సురేష్ గారి ఫోకస్ అంతా ఎక్కడ సూటబుల్ అనేది అధిష్టానం నిర్ణయించే దిశగా అడుగులు పడబోతుంది. ఇప్పుడు అంతే అండి. ప్రస్తుతానికి అయితే ఆల్ లీడర్స్ కొంచెం బాగానే రిసీవింగ్ ఉంది. వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాను, వాళ్ళతో ట్రావెల్ చేస్తాను. సో మనల్ని ఎక్కడ ఉంచాలన్నది ఇక వాళ్ళ ఏది డిసైడ్ చేస్తే దాన్ని నేను ఫాలో అవుతాను. జట్టి గురునాథరావు గారు అనే ఆయన్ని నేను ఒక గాడ్ ఫాదర్గా పాలిటిక్స్లో నేను ట్రస్ట్ చేశాను, ఆయనతో ట్రావెల్ చేస్తాను. సో నన్ను ఆయన ఎలా గైడ్ చేస్తే అలా నడుచుకుంటాను. ఓకే, మరి ఈ సందర్భంగా నష్టపోతున్న, అంటే నాట్ ఓన్లీ జన సైనికులనే కాదు, అంటే కింది స్థాయి నుంచి ఇన్ని సంవత్సరాలు ప్రతి పార్టీకి పాటుపడుతూ వాళ్ళ గుర్తింపు లేకుండా బాధపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా జన సైనికులకు ఏం చెప్తారు? రాజకీయాల్లో సక్సెస్ అయ్యేది 5 to 10% ఉంటారు. 90% బ్యాక్ ఏంటంటే 5 years ఖర్చు పెడతారండి, తిరుగుతారు. కరెక్ట్గా వాళ్ళకి పొజిషన్ వస్తుందన్న టైంలో వాళ్ళు వీక్ అయిపోతారు. పార్టీలు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయవు, వాళ్ళకి ఢీకొనే వాళ్ళు కావాలి. సో క్యాండిడేట్ని మార్చేస్తుంటారు. సో ఆ టైప్లో నష్టపోయే వాళ్ళు చాలా ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమందిని పార్టీ పదవులు ఇవ్వాలండి, ఇచ్చి అథెంటికేషన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం రెస్పెక్టెడ్ ప్లేస్లో పెట్టాలి. అలా పెట్టట్లేదంటే ఏదన్నా పార్టీ కొంచెం వాళ్ళ జర్నీ ఆలోచించుకోవాలండి. ఆలోచించుకుని వాళ్ళ పార్టీ మార్గంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే, జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గానికి ఏదైనా చెప్పాలి అంటే మీ అనుభవాల ద్వారా ఏం చెప్తారు? కాపు కమ్యూనిటీ చాలా తెలివైన వాళ్ళు, చాలా ఉద్యోగస్తులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, చాలా సామాజికవేత్తలు ఉన్నారు. సో మనం వాళ్ళకి ఏమీ చెప్పవసరం లేదు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఒక ఐడియా, ఒక పర్సన్ నమ్మారు. సో వాళ్ళ డ్రీమ్ని అతను ఫుల్ఫిల్ చేస్తారనుకున్నారు. అది చేస్తే తనతో ట్రావెల్ చేస్తారు. చేయరని వాళ్ళకి అనిపించినప్పుడు పక్కకు తప్పుకుంటారు. మాలాగా క్లియర్గానే అది ఫుల్ఫిల్ అవ్వదు అనేసి అని క్లియర్గా ఆయన అనౌన్స్ చేశారు కదా. ఇంకా కూడా ఎలా అంటే 15 years వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తాము అనేసి అంటే ఆయనే క్లియర్ కట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ ఏదైనా జరగవచ్చని ఇంకా ఒక ఆలోచన, అంటే ఎక్కడో దగ్గర అయితే హోప్ ఉంది. ఆ హోప్ ఉండబట్టే వాళ్ళు ఇంకా జర్నీ చేస్తున్నారు. ఆ హోప్ పోయినప్పుడు మాత్రం 1% కూడా బేర్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే ఈ కాపు కమ్యూనిటీ మెజారిటీ అగైనెస్ట్ టీడీపీ అండి. సో అలాంటి పార్టీతో లాంగ్ జర్నీ అయితే కాపులు చేయరు.
ఓకే. సో ప్రజెంట్ చేస్తున్నది కేవలం వాళ్ళ డ్రీమ్ ఏమన్నా ఫుల్ఫిల్ అవుతుందేమో కలిసి వెళ్ళటం వల్ల అనే కోరికతోనే. సో ఇది అవదన్నప్పుడు మాత్రం కళ్యాణ్ గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందండి. వీళ్ళ నుంచి అంత వ్యతిరేకత ఆయన చూడాల్సి వస్తుంది. 2029 ఎన్నికలు టార్గెట్ అదే కాబట్టి ఎలా ఉంటుందని మీ ఉద్దేశం మరి? 2029 అండి టఫ్ ఫైట్ ఉంటుందండి. ఓకే. టఫ్ ఫైట్ ఉంటుంది. యాక్చువల్ 2029 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎలక్షన్. ఎందుకంటే ఈ కూటమి ఒక పక్కన ఉంటుంది, వాళ్ళ డిబేట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని సీట్లు మళ్ళీ పెంచుతారో తగ్గిస్తారో తెలీదు, ఎటు లీడర్ ఎటు వెళ్తాడో తెలీదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎలక్షన్ అయితే కనుక. సో నేను అనుకోవడం కళ్యాణ్ గారికి ఏమన్నా ఈ టర్మ్లోనే ఒక 6 months 1 year సీఎంగా ఇస్తే వీళ్ళు అట్లీస్ట్ ఇతను మాకు సపోర్ట్ చేశాడు. ఎట్లా ఇస్తారని అనుకుంటున్నారు? లోకేష్ చిన్నబాబు ఆల్రెడీ ఫామ్ లోకి రావాలి, నెక్స్ట్ వారసుడు రెడీ అవుతుంటే ఇవ్వకపోతే ఫైట్ లేదండి అసలు. వన్ సైడ్ వైసీపీ అని డౌట్ లేదు దాంట్లో. వాళ్ళు ఇస్తేనే కళ్యాణ్ గారికి ఒక 6 నెలల్లో 1 year సీఎం ఇచ్చి సో మాతో కొలాబరేట్ అయిన పార్టీలు సమన్యాయం చేసామంటే నెక్స్ట్ ఎలక్షన్ సపోర్ట్ చేస్తారు. లేకపోతే వన్ సైడ్ వైసీపీ దాంట్లో అలాంటి అనుమానం లేదు. మరి నెక్స్ట్ ఒకవేళ ఇస్తామన్నది మరి మీ కోరిక మీరు అనుకున్న కళ నెరవేరే అవకాశం ఉంటుంది కదా మరి? ఇస్తే అండి ఇస్తే నెరవేరుతుంది కదా, దానికి సంతోషించాల్సిన విషయం. మీరు నష్టపోతారుగా. నష్టపోతే ఏముందండి, ఒక వద్దనుకున్నాం అది అవదనుకున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు కాంపిటీషన్ అనేది అతనికి ఇస్తే కాంపిటీషన్, ఇవ్వకపోతే లేదు. సో ఎవరని మీరే చెప్తున్నారు, మాకు అదే ఫీలింగ్. కాకపోతే వాళ్ళ ఎలక్షన్కి ఫైట్ ఇవ్వాలనుకుంటే అదొకటే సొల్యూషన్ వాళ్ళకి. ఓకే. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు లోకల్ ఎలక్షన్ పెట్టడానికే గవర్నమెంట్ సిద్ధంగా లేదు. పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ లీవ్ పెట్టడానికి. సో ఇంకా మెయిన్ ఎలక్షన్కి వాళ్ళ కాంపిటేటర్స్ కాదు. ఇక ఇప్పుడు ఎలక్షన్ జరిగితే వైనాట్ 175 వీళ్ళకి వర్కౌట్ అవుతుందండి. సో మరి అంత కాకపోయినా నిదానంతో వెళ్ళొచ్చు. అంత ప్రజా వ్యతిరేకత అయితే కూటమి మీద ఉంది ప్రజెంట్. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అంటే 2029 రసవత్తరంగా ఉంటుంది అనేసి అని చెప్తున్నారు. ఈలోపు మీలాగా వాయిస్ వినిపించే వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, మీతో ఏకీభవించే వాళ్ళు ఉంటే మీ వాదన కరెక్ట్ అవుతుంది. లేదు ఓన్లీ వ్యక్తిగతంగా ఆయన ఎదగడం కోసం వెళ్తున్నాడు అని అన్నప్పుడు మరి బండారు సురేష్ భవితవ్యం ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న శిఖరాలకైతే రీచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంత సమయం ఇచ్చి మీ అంటే ట్రావెల్ని, అక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని, ఏమేం జరుగుతుందో కొంచెం తేరుకోవాలనేసి సుతిమెత్తగా చెప్పిన విధానాన్ని వినాలి. వాళ్ళు కూడా తేరుకొని జరుగుతున్న దాన్ని మీలాగా విభేదించి వాయిస్ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వన్ మోర్ వర్డ్, ఏ పాలిటిక్స్లో కూడా శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రుడు ఎవరు ఉండరు. ఇప్పుడు నిన్నటి వరకు కలిసి తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. సో ఏ పార్టీలో కూడా ఉండరు. కానీ ఒక పార్టీ మట్టికి లాంగ్ టర్మ్లో స్టాండ్ వేసుకుని నడవాలండి. నడిచినప్పుడే వెనక మళ్ళీ దాన్ని ఫాలో అవుతారు, కానీ స్టాండ్ లేకుండా ఫాలో కారు. ఒక వ్యక్తిగత ఇమేజ్ మెయిన్ ఇక్కడ బిల్డ్ అవ్వాల్సింది. అవునండి. నాకు కూడా ఇంత మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీ ద్వారా నేను అందరికీ నా మనసులో భావాలు షేర్ చేసుకున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.